అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒకవైపు వైసీపీ సిట్టింగ్లను మారుస్తూ విడతల వారీగా అభ్యర్థుల లిస్ట్ ని విడుదల చేస్తోంది. ఇప్పటికే 4 విడతల్లో కొన్ని లోక్సభ, మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మరోవైపు టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఖరారు చేసే పనిలో ఉంది. అయితే టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి చంద్రబాబు పొలిటికల్ చాణక్య సహాయాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ కూడా అయింది. దీంతో ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయనున్నట్లుగా ఊహాగానాలు వచ్చాయి. కాగా మొన్నటి రోజున నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యారు. ఇక టీడీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఖాయమే అనుకున్నారు. కానీ ఈ విమర్శలపై స్పందించిన ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేనని తన అనుచరులు చెప్తున్నారు. చంద్రబాబుతో భేటీపై వివరణ ఇచ్చారు. బీహార్లో చేపట్టిన జన్ సురాజ్ పాదయాత్ర సందర్భంగా ఓ హిందీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారాయన. రాజకీయంగా సలహాలను ఇవ్వడానికి, చంద్రబాబును కలవడానికి తాను విజయవాడకు వెళ్లానని అంగీకరించారు. చంద్రబాబుకు తనకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తెచ్చాడని, అందుకే విజయవాడకు వెళ్లానని అన్నారు. గత ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని, ఆ పార్టీ విజయం సాధించిందని, అందుకే ఈసారి టీడీపీ కోసం పనిచేయాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని, అందుకే కలిశానని వివరించారు. కేవలం ఆయన కోరిక మేరకు విజయవాడకు వెళ్లానని, రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు పనిచేయట్లేదని చంద్రబాబుకు తేల్చి చెప్పానని అన్నారు. ఏపీ ఎన్నికల్లో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవట్లేదని, తన పాత్ర ఏమీ లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను బీహార్ రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టానని, ఏపీలో ఏ పార్టీ తరపున తాను పనిచేయట్లేదని పేర్కొన్నారు. For more updates, keep watching Vihaరీ News.